2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. భూమిపై జీవం ఎలా ప్రారంభమైంది? కోట్ల ఏళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికే దిశగా ఒక కీలక ఆవిష్కరణ జరిగింది. మన పాలపుంత గెలాక్సీలో తొలిసారిగా జీవం ఏర్పడడానికి కీలకమైన ఒక సహజ చక్కెర అణువును శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు ఆ చక్కెరేంటి, ఎక్కడ కనిపించింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్పెయిన్ కు చెందిన శాస్త్రవేత్తలు మన పాలపుంత గెలాక్సీ కేంద్రానికి సమీపంలోని భారీ ధూళి వాయు మేఘాలను పరిశీలిస్తున్న సమయంలో ఒక అరుదైన ఆవిష్కరణ చేశారు. ఆ ప్రాంతంలో ఎరిథులోస్ అనే సహజ చక్కెర అణువులను తొలిసారిగా గుర్తించారు. ఎరిథులోస్ అనే ఈ చక్కెర ప్రకృతిలో కూడా కనిపిస్తోంది. ఉదాహరణకు రాస్బెర్రీ వంటి కొన్ని పండ్లలో ఇది సహజంగా లభిస్తుంది. ముఖ్యంగా జీవుల జన్యు సమాచారాన్ని నిల్వ చేసే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వంటి జీవ కణాలను నిర్మాణానికి అవసరమైన రసాయన ప్రక్రియలో ఇలాంటి చక్కెర సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఆవిష్కరణ కేవలం ఖగోళ శాస్త్రానికే కాదు, జీవశాస్త్రానికి కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం ఉల్కలు, తోకచుక్కలు భూమిని ఢీకొన్న సమయంలో ఇలాంటి సేంద్రియ అణువులు కోట్ల టన్నుల పరిమాణంలో భూమిపైకి చేరి ఉండవచ్చు. ఆ తర్వాత భూమిపై ఉన్న నీరు, ఖనిజాలు, అనుకూల వాతావరణంతో కలిసి ఈ అణువులు జీవం ఆవిర్భావానికి పునాది వేసి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ప్రతిపాదిస్తున్న ఒక సిద్ధాంతం మాత్రమే. దీనిపై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇక అంతరిక్షంలో సహజ చక్కెర అణువుల గుర్తింపు విశ్వంలో జీవం ఎలా ప్రారంభమైందనే ప్రశ్నకు కొత్త దారిని చూపిస్తుంది. భవిష్యత్తులో జరిగే మరిన్ని పరిశోధనలు ఈ రహస్యాన్ని మరింత స్పష్టంగా వెల్లడించే అవకాశం ఉంది.